హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రీసెంట్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ లెవెల్ మీద జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది కదా. ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, అలాగే ప్రిపేర్ అవ్వడానికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మొట్టమొదటిగా ఎగ్జామ్ ప్యాటర్న్, మనకి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇందులో టోటల్గా 3 టైర్స్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా టైర్ 1 ఎగ్జామ్ అంటే సిబిటి, కంప్యూటర్ మీద మనకి ఆన్లైన్ టెస్ట్ ఎంసీక్యూ ఫార్మేట్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో, ఇందులో ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్. టైర్ 2 అంటే మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, ఎస్ఐ, లెటర్ రైటింగ్, ఈ విధంగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే పెన్ అండ్ పేపర్ మోడ్లో అంటే ఆఫ్లైన్లో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో, దీని తర్వాత మనకి టైప్ టెస్ట్, ఓకే, టైర్ 3 అంటే మనకి స్కిల్ టెస్ట్ లేదా టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయో, పోస్టల్ అసిస్టెంట్, అలాగే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డీసీ, ఇలా మనకి జాబ్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిని బట్టి మనకి ఆ టైప్ స్పీడ్ అనేది కూడా డబ్ల్యూపీఎంలో కూడా కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి. 1 by 1 మనకి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. టైర్ 2 కూడా కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రాయాలి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అయితే మనకి టైర్ 2 తెలుగులో రాసే అవకాశం ఉంటుంది. బట్ సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్కి టైర్ 2 కూడా కేవలం మనం ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో డీటెయిల్గా చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ప్రతి సెషన్ నుండి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 25 × 4 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి 60 minutes అంటే 1 hour ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. ఎవరైతే స్క్రిప్ట్తో రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి 80 minutes టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్క్స్ అనేవి ఉంటాయి. అంటే 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది. ప్రతి సెషన్ కూడా అంతే. సో 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి మనకి 1 hourకి ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ప్రతి క్వశ్చన్కి మనకి 2 మార్క్స్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి 0.50 అంటే 1/2 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. పేపర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కేవలం మరియు ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. సో ఇది గమనించండి. సో టైర్ 1 ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి కట్ ఆఫ్ అనేది ఓవరాల్గా మాత్రమే చూస్తారు. ఇండివిజువల్ సెషన్లో మనకి కట్ ఆఫ్ అనేది రావాల్సిన అవసరం లేదు. ఓవరాల్ కట్ ఆఫ్ అనేది మనకి ఎస్ఎస్సిలో చూడటం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి డీటెయిల్ సిలబస్ చూసినట్లయితే మొట్టమొదటిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పాట్ ద ఎర్రర్స్ అంటే ఒక సెంటెన్స్ మనకు 4 లేదా 5 భాగాలుగా డివైడ్ చేసి అందులో మనకి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, హోమోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మనకి సిమిలర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సినోనిమ్స్ అంటాం. అలాగే తెలుగులో పర్యాయ పదాలు అంటారు. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్ అనేవి. ఇక హోమోనిమ్స్ అంటే ఏంటి అంటే మనకి స్పెల్లింగ్ కానీ లేదా ప్రొనౌన్సియేషన్ కానీ సిమిలర్గా ఉంటాయి, బట్ మీనింగ్ చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనేది చూసుకుంటే WRITE రైట్ అంటాం, అలాగే RIGHT. సో రెండు కూడా ప్రొనౌన్సియేషన్ మనకి సిమిలర్గా ఉంటుంది, రైట్ అనేది. కాకపోతే మనకి మీనింగ్స్ అనేవి WRITకి ఒక మీనింగ్ వస్తుంది, RIGHTకి ఒక మీనింగ్ వస్తుంది కదా. అటువంటి వర్డ్స్ని మనం హోమోనిమ్స్ అంటాం. నెక్స్ట్ అలాగే స్పెల్లింగ్ డిటెక్టింగ్, అలాగే మిస్స్పెల్డ్ వర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే మనకి సామెతలు, జాతీయాలు టైప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఆఫీస్. మన ఆఫీస్లో రాజు బ్యాక్ బోన్ లాంటివాడు, ఓకే, లేదా మెయిన్ పిల్లర్ లాంటివాడు. రాజు ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ అవర్ ఆఫీస్ అంటే ఇటువంటి మెయిన్ పిల్లర్, అలాగే బ్యాక్ బోన్ లాంటి వర్డ్స్ని మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హూ సీ ద డార్కర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఎవరైతే డార్కర్ సైడ్ని చూస్తారో అంటే నెగిటివ్ థింక్ని నెగిటివ్గా చూస్తారో అటువంటి వాళ్ళని మనం పెసిమిస్ట్ అంటాం కదా. అలాగే ఆప్టిమిస్ట్ అంటే హూ సీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. ఇటువంటి వాటిని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం. అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సిరీస్ సెంటెన్సెస్, అలాగే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఆఫ్ వర్బ్స్, కన్వర్షన్ ఇంటూ డైరెక్ట్ ఇండైరెక్ట్ నరేషన్, shuffling of sentence and parts, shuffling of sentences in a passage, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రహెన్సివ్ ప్యాసేజ్. మనకి క్లోజ్ ప్యాసేజ్ అంటే క్లోజ్ టెస్ట్ ఉంటుంది కదా, మనకి ఏదైనా ఒక పారా ఇచ్చి దాంట్లో మధ్యలో మనకి కొన్ని వర్డ్స్ అనేవి మిస్ చేసి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు.
అలాగే కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, మనకి పైన ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి రిలేటెడ్గా కింద మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద రావడం జరుగుతుంది. మీరు సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్లు కొన్ని చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది సిలబస్ చూసే కన్నా. బట్ బ్రీఫ్గా ఒకసారి సిలబస్ అయితే చెప్తాను. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్. ద టెస్ట్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ సిమెటిక్ ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ నెంబర్ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ ఎనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, సిమెటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్ నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, సిమెంటింగ్ సిరీస్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్, నెంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, అదర్ సబ్ టాపిక్స్, ఎనీ న్యూమరికల్ ఆపరేషన్స్. మీకు సిలబస్ చూసినట్లయితే కొంచెం గందరగోళంగా ఉంటుంది, కానీ మనకి ఎస్ఎస్సిలో మనకి మోస్ట్ ఈజీ టాపిక్, ఎక్కువగా స్కోర్ చేసే టాపిక్ ఏది అంటే ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ టాపికే. ఆల్మోస్ట్ మనకు 25కి 25 స్కోర్ చేయొచ్చు చాలా ఈజీగా. మీరు గూగుల్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్స్ అని టైప్ చేయండి, కొన్ని పేపర్స్ వస్తాయి, అవి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో రీజనింగ్ మనం కనుక జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా స్కోర్ చేసే సెషన్ 4 కూడా. నెక్స్ట్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్ సిస్టమ్ అంటే కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్, డెసిమల్, ఫ్రాక్షన్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ నుండి రావడం జరుగుతుంది. అలాగే ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, మనకు అర్థమెటిక్ బేసిక్ చాప్టర్స్ ఉంటాయి కదా, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, బిజినెస్ మిక్సర్ అండ్ ఎలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. మనకి బేసిక్గా అదర్ ఎగ్జామ్స్కి బ్యాంక్స్ వాటికి ప్రిపేర్ అయ్యే వాటికన్నా ఎక్స్ట్రాగా మనకి డిస్కౌంట్ కానీ అలాగే ప్యూర్ మ్యాథ్స్ అనే వాటిని క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో మన ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్జిబ్రాలో బేసిక్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఆఫ్ స్కూల్ ఆల్జిబ్రా అండ్ ఎలిమెంటరీ సట్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ అనేవి అడగడం జరుగుతుంది సట్స్ రిలేటెడ్గా. అలాగే గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, సో ఆల్జిబ్రా బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జామెట్రీ, ఫెమిలారిటీ విత్ ద ఎలిమెంటరీ జామెట్రిక్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్, ట్రయాంగిల్ అండ్ ఇట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెంటర్స్, కాంగ్రిజన్స్ అండ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, సర్కిల్ అండ్ ఇట్స్ చార్ట్స్, టాంజెంట్స్, యాంగిల్స్ సబ్టెండెడ్ బై చార్ట్స్ ఆఫ్ ఎ సర్కిల్, కామన్ టాంజెంట్స్ టు ద 2 or more సర్కిల్స్. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జామెట్రీ సెషన్ అని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మెన్జరేషన్, శాస్త్రగణితం చూసుకున్నట్లయితే ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, రెగ్యులర్ పాలిగాన్, సర్కిల్, రైట్ ప్రిజం, రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, రెక్టాంగిల్, ప్యారలోపైప్డ్, రెగ్యులర్ రైట్ పిరమిడ్ విత్ ద ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్ బేస్. మనకి పిరమిడ్ అనేది ట్రయాంగిల్ బేస్తోను స్క్వేర్ బేస్తోను, అంటే కంప్లీట్గా మనం 2D అలాగే 3D మెన్జరేషన్ అనేది కంప్లీట్గా కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ట్రిగనామెంట్రీలో మనకి రేషియోస్ కానీ, కాంప్లిమెంటరీ యాంగిల్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్, అలాగే స్టాండర్డ్ ఐడెంటిటీస్ రిలేటెడ్ అన్నీ కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టాటిస్టికల్ చార్ట్స్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ డయాగ్రామ్, పై చార్ట్, అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇది మనకి క్వాంటిటీకి సంబంధించిన సిలబస్ అనేది. ఇంకా మనకి బేసిక్ అర్థమెటిక్తో పాటు ప్యూర్ మ్యాథ్స్లో ఈ ట్రిగనామెంట్రీ, ఆల్జిబ్రా, జామెట్రీ ఇలాంటివన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ ఆర్ డిజైన్ టు టెస్ట్ ద క్యాండిడేట్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ అరౌండ్ హిమ్ and its application to the society. Questions are also designed to test the knowledge of current events and such of matters of everyday observations and experience in the scientific aspect as may expected of educated person. The test will also include the questions related to India and its neighboring countries, especially pertaining the history, culture, geography, economic science, general polity and scientific research. మనకి జనరల్ అవేర్నెస్లో జనరల్ స్టడీస్ అలాగే జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, మనకి కరెంట్ అఫైర్స్తో పాటుగా జీకే అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్, జోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్ సైన్స్, పాలిటీ ఇలాంటివి కూడా మనం జనరల్ అవేర్నెస్లో కంప్లీట్గా కవర్ చేయాలి. సో ఇది మనకి సిలబస్ అనేది. నెక్స్ట్ టైర్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ చూసినట్లయితే 100 మార్క్స్కి మనకి పెన్ పేపర్ మోడ్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు ఎస్ఐ అనేది 200 నుండి 250 వాట్స్ వచ్చేలా ఒక ఎస్ఐ అనేది రాయాలి. అలాగే 150 నుండి 200 వాట్స్ వచ్చేలా ఒక లెటర్ అనేది కానీ అప్లికేషన్ అనేది కానీ రాయాల్సి ఉంటుంది. సో లెటర్ అప్లికేషన్ అండ్ ఎస్ఐ ఈ రెండింటిని కూడా రాయాల్సి ఉంటుంది.
సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి టైర్ 2లో 33%, అంటే 100కి 33 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇందులో మనకి కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే డిస్క్రిప్టివ్ రాయడానికి లేదు. సో మీకు స్టార్టింగ్ పేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు డీటెయిల్స్ అనేవి, రోల్ నెంబర్ అలాంటివి అడిగినప్పుడు అక్కడ మాత్రమే రాయాలి. సో లోపల మాత్రం ఇక్కడ క్లియర్గా రాశారు. చాలామంది డిస్క్రిప్టివ్లో చేసే మిస్టేక్ ఇది. క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ అడ్వైజ్డ్ నాట్ టు రైట్ ఎనీ పర్సనల్ ఐడెంటిటీ. ఎగ్జాంపుల్ మీ నేమ్ కానీ, రోల్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్, అడ్రస్ ఇలాంటివి ఏది కూడా ఆన్సర్ బుక్లో ఇన్సైడ్ మాత్రం రాయడానికి ఉండదు. మనకి స్టార్టింగ్ పేజ్, కవర్ పేజ్ మీద వాళ్ళు ఎక్కడైతే రాయమని అడుగుతారో స్టార్టింగ్లో అక్కడ మాత్రమే రోల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ రాయాలి. మీరు లెటర్ రైటింగ్లో కానీ, ఎస్ఏలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ నేమ్, రోల్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్ కానీ, మీరు లెటర్ రైటింగ్ అడ్రస్ రాసేటప్పుడు పొరపాటున మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అనేవి రాయడానికి లేదు. మనకి ఇటువంటి డీటెయిల్స్ ఏది రాసినా సరే మీకు డిస్క్రిప్టివ్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లియర్గా రాసేది చూడండి. ద క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు అడాప్ట్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ అవార్డెడ్ 0 మార్క్స్ ఈవెన్ ఇఫ్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ డ్యూరింగ్ ద ఇవాల్యుయేషన్ ప్రాసెస్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డిస్క్రిప్టివ్లో ఈ డీటెయిల్స్ అనేవి రాయకూడదు, జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో డిస్క్రిప్టివ్ గురించి క్లియర్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. మీరు ఎక్కడైతే రాయమన్నారో అక్కడ రాయకపోయినా ప్రాబ్లం, ఎక్కడ రాయొద్దన్నారో అక్కడ రాసినా సరే ప్రాబ్లం అవుతుంది. మీరు ఎక్కడైతే కన్ఫర్మ్గా రాయాలో అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా, మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు, రోల్ నెంబర్ అనేవి రాయమంటారో అక్కడ మాత్రం ఖచ్చితంగా రాయాలి. సో మనకి లోపల మాత్రం ఎస్ఐ లెటర్లో మాత్రం ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ అనే వాటిని రాయకూడదు. దీనికి దృష్టిలో పెట్టుకోండి. సో ఇది మనకి టైర్ 2 డిస్క్రిప్టివ్ అనేది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి సో ఒక స్పీడ్ ఉంటుంది. అలాగే కాగ్లో డిఏఓకి ఒక స్పీడ్ ఉంటుంది. అలాగే ఎల్డీసీ జేఎస్ఏ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి ఒక స్పీడ్ అనేది ఉంటుంది. మనకి ఉన్న వాటన్నిటిలోనూ కూడా స్కిల్ టెస్ట్ ఈజీ ఏది అని అడిగితే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్, నార్మల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తక్కువ స్పీడ్ అనేది దీంట్లోనే ఉంటుంది. టోటల్గా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి 8000 కీ డిప్రెషన్ స్పీడ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, 1 అవర్కి 8000 వచ్చేలా మీకు స్పీడ్ అనేది ఉండాలి. మీకు ఎగ్జామినేషన్ అనేది 15 మినిట్స్కి కండక్ట్ చేస్తారు. సో 15 మినిట్స్ అంటే 1/4 కదా, అంటే 2000 నుండి 2200 కీ డిప్రెషన్స్ వచ్చేలా మీకు ఒక ప్యాసేజ్ని సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు ముందే ప్రాక్టీస్ అనేది 2200 కాకుండా ఎక్కువగా 3000 అంతకన్నా ఎక్కువగా మీకు ఇక్కడ 15 మినిట్స్లో కంప్లీట్ అయ్యేలా ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీరు అట్లీస్ట్ 2200 అలా ఆ విధంగా కొడటానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ చేయండి. సో మనకి ఎగ్జామ్ అయితే మటుకు డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఖచ్చితంగా 15 మినిట్స్లో మినిమం 2200 కీవర్డ్స్ అనే డిప్రెషన్స్ వచ్చేలా మీకు టైపింగ్ అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కాగ్లో అయితే 1 అవర్కి 15,000 కీ డిప్రెషన్స్, అంటే మీకు 15 మినిట్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా, అందులో మీకు ఇచ్చి ప్యాసేజ్ అనేది 3700 నుండి 4000, 3700 to 4000 కీ డిప్రెషన్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు అట్లీస్ట్ 5000 ఆ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఎందుకంటే మనకి ఇక్కడ జనరల్గా చేసే టైపింగ్ కన్నా ఎగ్జామ్ టైంలో మనకి టెన్షన్ అనేది వస్తుంది కదా, సో అక్కడ సరిగ్గా చేయలేరు. అందుకని వీలైనంత మట్టుగా ఇక్కడ ఎక్కువ స్పీడ్ ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ మీకు సెట్ అవుతుంది. సో మనకి కాగ్ డిఏఓ అయితే దాదాపుగా 4000 వాట్స్ కీ డిప్రెషన్స్ అనేవి మీకు వచ్చేలా మీకు 15 మినిట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎల్డీసీ, జేఎస్ఏ, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఈ 4కి అయితే కనుక మీకు 10,500 కీ డిప్రెషన్స్, అంటే మీకు 10 నిమిషాల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీకు 35 వాట్స్ పర్ మినిట్ స్పీడ్ వచ్చేలా ప్రాక్టీస్ అనేది చేయాలి. కీ డిప్రెషన్స్ అయితే 1 అవర్కి 10,500. మీకు డబ్ల్యూపీఎంలో చూసుకుంటే కనుక 35 వాట్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండేలా మీకు 10 మినిట్స్లో ప్యాసేజ్ సెట్ చేయడం జరుగుతుంది. మీరు యాక్యురసీతో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్ అనేవి చూసుకున్నట్లయితే మీకు సింపుల్గా ఏదో 1-2 బుక్స్ అనేవి ఫాలో అవ్వాలి అనుకుంటే మనకి కిరణ్ ప్రకాశన్ బుక్స్ అనేవి ఎస్ఎస్సికి మనకి బెస్ట్ బుక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కిరణ్ ప్రకాశన్లో మనకి వర్క్ బుక్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్రీవియస్ పేపర్ సెట్స్ అనేవి అంటే ఒక 10 సంవత్సరాల ప్రీవియస్ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదా వర్క్ బుక్ అనేది చాప్టర్ వైజ్గా ఇస్తారు. సో రెండిట్లో ఏదో ఒకటి మీరు చూసుకోండి. సో సింగిల్ బుక్ మీకు తక్కువ టైం ఉంది అనుకుంటే కనుక, లేదు మీరు సీజీఎల్, ఎంటీఎస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నారు, డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, మీకు కంప్లీట్గా సిలబస్ కవర్ అవ్వాలి అనుకుంటే ఇండివిజువల్గా బుక్స్ అనేవి తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనేది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఆర్ఎస్ అగర్వాల్ కానీ లేదా ఎస్పి బషి, ఉమారాణి సింహ బుక్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో ఏదో ఒకటి మీరు ప్రిఫరబుల్ తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎస్పి బషి కానీ, ఆర్ఎస్ అగర్వాల్ కానీ లేదా ఉమారాణి సింహ బుక్ కానీ తీసుకోండి.
నెక్స్ట్ క్వాంటివ్ అర్థమెటిక్కి సంబంధించి మీకు అర్థమెటిక్ అనేది మ్యాక్సిమం ఆర్ఎస్ అగర్వాల్లో కవర్ అవుతుంది. కాకపోతే ఎస్ఎస్సికి మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి ఎలిమెంటరీ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది కిరణ్ పబ్లికేషన్స్ అనేది. సో ఈ 2 బుక్స్ అనేవి చాలా మంచివి. 2 తీసుకుంటే కనుక మీకు మ్యాక్సిమం ఎస్ఎస్సి సీజీఎల్కి, ఎంటీఎస్కి, అలాగే సిహెచ్ఎస్ఎల్కి, అలాగే రైల్వే ఎగ్జామ్స్ కూడా మనకి కవర్ అవుతుంది. సో మీరు అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీ దగ్గర ఆల్రెడీ కొన్ని బుక్స్ ఉంటాయి కాబట్టి సో ఈ 2 బుక్స్ అయితే మీకు మ్యాక్సిమం క్వాంట్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి అయితే సరిపోతుంది. నెక్స్ట్ రీజనింగ్కి అయితే మీ దగ్గర ఏదన్నా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే కనుక అక్కడ ఇచ్చే బేసిక్ బుక్స్ అనేవి ఉంటాయి కదా, వాటితో పాటుగా మీకు ఆర్ఎస్ అగర్వాల్ కానీ లేదా మీకు కంప్లీట్గా ఒక 10 ఇయర్స్ దాకా ప్రీవియస్ పేపర్స్ అనేవి తరువుగా సాల్వ్ చేసినా సరే రీజనింగ్ సెక్షన్కి సరిపోతుంది. లేదా మీకు ఏదైనా బుక్ తీసుకోవాలనుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది రీజనింగ్కి తీసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్. సో మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే జీకే జనరల్ స్టడీస్ కూడా చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అనే వాటికి ఏదైనా 6 మంత్స్ మ్యాగజైన్ లాంటివి ఏదైనా మంచి బుక్ ఉంటే తీసుకోండి. లేదా కరెంట్ అఫైర్స్కి అయితే మనకి బెస్ట్ అనేది ఆన్లైన్ ఆప్షన్. మీరు ఆన్లైన్లో చాలా వరకు వెబ్సైట్స్ అనేవి పీడిఎఫ్స్ అనేవి మనకి మంత్లీ వీక్లీ ఈ విధంగా దొరుకుతూ ఉంటాయి. వాటిని మీరు ఫాలో అవుతే కరెంట్ అఫైర్స్కి సరిపోతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్కి మనకి జనరల్ సైన్స్కి అయితే లూసెంట్ బుక్ అనేది బాగుంటుంది ఎస్ఎస్సికి. సో లూసెంట్లో ఆబ్జెక్టివ్ అలాగే థియరిటికల్ 2 బుక్స్ ఉంటాయి. జనరల్ సైన్స్కి సపరేట్గా కూడా ఉంటుంది. సో మీ అవైలబిలిటీని బట్టి మీరు లూసెంట్లో బుక్స్ అనేవి జీకే ప్రిఫర్ చేయండి. సో జీకేకి అయితే మీకు లూసెంట్ అలాగే ఆన్లైన్, కరెంట్ అఫైర్స్కి ఆన్లైన్ అనేది సరిపోతుంది. సో ఇది ఓవరాల్ బుక్స్ అనేవి. అలాగే ప్రీవియస్ పేపర్స్ కానీ వర్క్ బుక్ అయితే కిరణ్ ప్రకాశన్ కానీ లేదా మ్యాక్సిమం మీకు కిరణ్ ప్రకాశన్ బాగుంటుంది. లేదు అనుకుంటే ఎరిహెంట్ అయినా సరే బాగా. ఓకే, ఇది మనకి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అలాగే రెఫరెన్స్ బుక్ డీటెయిల్స్ అనేవి మీకు ఫుల్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా చూసినట్లయితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.